వన్ ఫైన్ అంటే ఇప్పుడు కృష్ణ గారు చిన్నప్పుడు మిమ్మల్ని, మహేష్ బాబు గారిని అందరిని కలిపి ఒక దగ్గరికే తీసుకెళ్ళేవారు. ఒకలాగే చూసేవారు. బట్ అంటే అలాంటి వింటేజ్ మెమోరీస్ ఇప్పుడేమైనా మిస్ అవుతున్నాను. అలాంటివి గుర్తు చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ బాండింగ్ గాని అది కూడా మహేష్ బాబు గారితో అవి. ఇప్పుడు మీరు కృష్ణ గారు తీసుకున్నా, విజయనిర్మల గారు తీసుకున్నా, ఇందిరా ఆంటీ తీసుకున్నా, వీళ్ళంతా గొప్ప మనుషులండి. గొప్ప మనుషులు. వాళ్ళు ఆ గిరి గీసుకున్నటువంటి లైఫ్ దాటి సెల్ఫ్లెస్ లైఫ్ వీళ్ళందరూ కూడా. ఆ సక్సెస్ సెల్ఫ్లెస్ లైఫే అందరికీ ఒక ఆదర్శం. రైట్, ఇలా ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అలాగా ఒక లైఫ్. సో అది మాకు ఇచ్చెళ్ళారు. సో వీ మెయింటైన్ దట్. అండ్ ఎస్, ఆ మెమరీస్ మళ్ళీ రావు. వాళ్ళు ఉన్నంత లాస్ట్ రోజు వరకు కూడా ఇంట్లో సందడిగా ఉండేది. మా అమ్మ జోక్స్, కృష్ణ గారు, ఇవన్నీ కూడా. అవన్నీ కోల్పోయి ఇల్లు ఖాళీగా. అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా నిబ్బరంగా ఉన్నా. ఎందుకంటే కృష్ణ గారు డల్ అవ్వకూడదని. ఆయన అలాగా ఉండిపోయాడు ఆయన. బట్ కృష్ణ గారు పోయిన తర్వాత అందరూ షాటర్ అయిపోయాం. అది మొన్న గుంటూరు కారంలో కూడా కనిపించింది. అది ఎప్పుడూ మహేష్ని నేను అట్లా చూడలేదు. మళ్ళీ చూడకూడదు కూడా. ఎందుకంటే ఎంత పెయిన్ ఉంటే అలా ఎమోషన్ ఎప్పుడూ ఎక్స్ప్రెస్ కాలేదు. సో ఇవన్నీ కూడా లైఫ్లో చేదు తీపి అన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం. బట్ అందరం కలిసి ఉన్నటువంటి బలం, నాకు ధైర్యం, ఎవరికి ఎప్పుడు కావాలన్నా నేను ఉంటాను. ఆల్వేస్ ఒక బ్రదర్గా. వాళ్ళ మీద ఏగో వాళ్ళని అంతవరకు నేను ఉంటాను తప్పకుండా.